సీఎం జగన్ పై ఉన్నన్ని కేసులు ప్రపంచంలో ఎవరిపైనా లేవని మాజీ ఎమ్మెల్యే టీడీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. విశాఖ నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాబ్జీ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఒకప్పుడు ₹1 కోటి ఆస్తి కూడా లేదు. ముఖ్యమంత్రి కాకముందు ఆయన దగ్గర 40,000 కోట్ల రూపాయలు ఉన్నాయన్నారు. 2019లో చూసుకుంటే అతని సంపాదన 4 లక్షల కోట్ల రూపాయలుగా ఉందని, ప్రస్తుతం స్వంతంగా ప్రభుత్వాన్ని నడిపే అంత డబ్బు జగన్ దగ్గర ఉందని అన్నారు. జగన్ రెడ్డి గారికి ఈరోజు ఉంది. 34 కేసులు, మరి ఎన్నో ఎఫ్ఐఆర్లు వేశారు. ఏసీబీ, ఈడీ ఇవన్నీ కూడా. మన కేసు అయితే ఈ పార్టీ ఎప్పుడూ అయిపోయింది. 2014లో ఫైల్ అయిన కేసులు ఈ రోజు వరకు 10 సంవత్సరాలు దాటినా కూడా ఒక్క కేసులో కూడా జడ్జిమెంట్ చెప్పలేదు. నిజంగా జడ్జిమెంట్ చెప్పుంటే ఈ పార్టీకే జైల్లో ఉండేవాడు. ఎన్నాళ్ళు ఉంటాడో తెలుసా? మినిమం 10 ఏళ్ళు ఉంటాడు జైల్లో, ఏ ఒక్క కేసులో జడ్జిమెంట్ వచ్చినా. కానీ ఎట్లా వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడో మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ 10 ఏళ్లలో 3,500 వాయిదాలు తీసుకున్నాడంట. లెక్క పెడితే ఎంత ఘోరంగా ఉందంటే, కోర్టుకి వెళ్తే ఆయన వల్ల మొత్తం ఆ పరిసరాలన్నీ బంద్ అయిపోతాయంట, కోర్టులు ఆగిపోతాయంట, పరిపాలన ఆగిపోతుందంట. అతను కానీ వస్తే గవర్నమెంట్కి ఏమో 60-70 లక్షలు ఖర్చు అవుతుందంట కోర్టు వాయిదాకి వస్తే. అంటే మరి ఎంత ఘోరంగా మరి చెప్తున్నారో గవర్నమెంట్కి, కోర్టుకి కూడా. కోర్టులు కూడా 2-3 కేసుల్లో